అధికారంలో ఉన్నా లేకున్నా ప్రతి సంవత్సరం జాబ్ మేళను నిర్వహిస్తున్నామన్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ప్రతిపక్షంలో ఉన్నా కూడా నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నామన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని బృందావన్ గార్డెన్స్ లో జాబ్ మేళను ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొని జాబ్ మేళను ప్రారంభించారు. మిగతా నాయకులందరూ ముఖ్య నాయకులందరూ వేదిక మీదకి రావాల్సిందని కోరుతున్నాము. దయచేసి కూడా పాల్గొని ఆ కంపెనీ నుంచి వచ్చిన ప్రతినిధులందరికీ ఇక్కడికి పెద్ద ఎత్తున వచ్చిన యువతీ యువకులకు ఆ పార్టీ ముఖ్య నేతలకు ప్రెస్ మీడియా మిత్రులందరికీ కూడా ఈ అకామిడేషను మరి కోఆర్డినేషన్ చేసిన శ్రీకాంత్ గట్టిగా చప్పట్లు కొట్టిన శ్రీకాంత్ గారికి నేను ఇక్కడ ఓనర్స్ కంపెనీ నుంచి వచ్చిన ఏజెంట్లు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మామూలుగా ఎక్కువ మంది సెలెక్ట్ చేయండి, జాబ్లు వచ్చినట్టు కూడా చాలా మందికి ప్రయత్నం చేయండి. అవసరమైతే మళ్ళా ఊరూరు తిరిగైనా మళ్ళీ ఒకసారి నేను జాబ్ మీద పెట్టి ఏర్పాటు చేసి తీసుకొస్తా. పాలకుర్తి మండలంలో కూడా బాగా సహకరించారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపు. థ్యాంక్ యూ. చేద్దామన్నా కూడా ఒక 15-20 మందితోటి ఎన్ని హెడేక్స్ ఉంటాయి, ఎంతమందిని సంపాదించాల్సి వస్తుందో తెలుసు మీకు. అలాంటిది ఒక 100 కంపెనీలని ఎక్కడో ఉన్న హైదరాబాద్ నుంచి వెళ్ళి, వరంగల్ నుంచి వెళ్ళి, ఎక్కడెక్కడో ఉన్న కంపెనీస్ అన్నింటినీ ఒక త్రాటి మీదకి తీసుకొచ్చి వాటిని ఒక సెట్ చేసి ఒక షెడ్యూల్ వేసి ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం అది ఎంత కష్టమో ఈ రోజు ఇది డిస్ప్లే ఒకటే కనిపిస్తుంది, కానీ దీని వెనక ఒక నెల రోజుల నుంచి పడ్డ కష్టం ఏదైతుందో అది మామూలు కష్టం కాదు. మమ్మల్ని ప్రతి విషయంలో మా వెనకుండి నేనున్నాను అని చెప్పేసి మమ్మల్ని ప్రోత్సహించిన మాజీ మంత్రి గారికి హృదయపూర్వకంగా నమస్కారం చెప్తున్నాను ఈ సందర్భంగా. పెద్ద పెద్ద కంపెనీ కూడా పాల్గొని